వడగాల్పు తగలదు. విజయాది కొన్నా ఇంకేది కొన్నా సంగంది కొన్నా ఎవరిది కొన్నా వడగాల్పు తగులుతుంది, పడిపోతారు. ఒక హెరిటేజ్ కొంటే మాత్రమే వడగాల్పు తగలకుండా ఫుల్గా తిరిగేస్తూ ఉంటారు, ఎంత ఎండ అయినా సరే. అట్లా దేవుడికేమో 2000 టెండర్లు లేకుండా, ఏ టెండరు లేకుండా 2000 కేజీల పాలపొడి వెంకటేశ్వర స్వామికి. మరి వెంకటేశ్వర స్వామి పాలపొడితో ఏం చేసుకుంటాడు తెలియదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి 2000 కేజీల పాలపొడి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. హెరిటేజీ టెండర్లో పాల్గొంది. నారా లోకేష్ నాయుడు గారు కౌన్సిల్లో మనం చెప్తున్నారు, L3 వచ్చింది L3 అని మైకులు అరుస్తున్నాడు. అయ్యా, టీటీడీ సాంప్రదాయం ఉంది, L1 L2 L3 ముగ్గురికి అదే రేటుకి గనక సప్లై చేస్తానంటే నిష్పత్తి ప్రకారం 65, 30 లేదా 65, 25, 10 ఏదో ఒక నిష్పత్తిలో ముగ్గురిని సప్లై చేయమంటారు. ముగ్గురిని ఎందుకని అంత స్పీడ్గా ఆ సప్లై అందరూ చేస్తారో చేయలేరు అని చెప్పి అదే రేటుకి L1 రేటుకి కనుక ఇస్తే ఇంతవరకు అది జరుగుతూ వస్తుంది. నేను చెప్పేది కాదు, టీటీడీ చరిత్ర చెప్తుంది, కొనుగోలు చరిత్ర. మరి హెరిటేజ్కి సప్లై చేశారో లేదో, ఆ ఈవో గారిని హెరిటేజ్ దేవుడికి సప్లై చేసిందో లేదో ఆ రోజు టెండర్ వేసినప్పుడు రాతపూర్వకంగా ఇమ్మనండి టీటీడీ ఈవో గారిని. L3 మేము L3 వచ్చింది హెరిటేజ్ అని మీరు చెప్పడం లోకేష్ నాయుడు గారు కాదు. మీ నాన్నగారు అసలు మేము ఏనాడు కొండెక్కలేదు, మా కంపెనీ అలా కొండకి మా కాగితం చేరలేదు, టెండర్ వేయలేదని చెప్పడం కాదు. టీటీడీ ఈవో గారితో రాతపూర్వకంగా చెప్పించండి. ఎప్పుడు మేము హెరిటేజ్ కొనలేదు, హెరిటేజ్ వాళ్ళు టెండర్ వేయలేదని. తండ్రి ఏమో హెరిటేజ్ టెండర్ వేయలేదు అంటాడు, కొడుకేమో వేసామో L3 అంటాడు. సప్లై చేశారో లేదో చెప్పండి. నెయ్యిని ఇందాపూర్కి మీకు లింక్ ఏంటి? సంఘంకి వైష్ణవికి లింక్ ఏంటి? అలాగే రాజస్థాన్ బోలే బాబాకి హెరిటేజ్కి లింక్ ఏంటి? అలాగే ఉత్తరాఖండ్ బోలే బాబాకి రాజస్థాన్ బోలే బాబాకి లింక్ ఏంటి? ఏఆర్ డైరీకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటి? ఏఆర్ రాజశేఖరన్కి చంద్రబాబుకి లింక్ ఏంటి? దిండిగల్ హెరిటేజ్కి ఏఆర్ డైరీకి లింక్ ఏంటి? ఇవన్నీ ఎంక్వైరీ చేయించగలిగే సత్తా ఉందా మీ దగ్గర? సత్తా లేకపోగా వాటికి సమాధానం చెప్పలేక హెరిటేజ్ కంపెనీ షేర్లు పడిపోతున్నాయి, ఈ వైసీపీ వాళ్ళు మమ్మల్ని వదలట్లేదురా బాబు, హెరిటేజ్ కంపెనీ చంపేసేట్టున్నారని చెప్పని వెంటనే బిఆర్ నాయుడు టేబుల్ బయటకు వదులుతారు. మీరు బిఆర్ నాయుడు రాజీనామా చేయించరా? ఒక క్యారెక్టర్ లేనోడిని ఎంత బరి తెగించారు.